పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి వృత్తిపరమైన అభివృద్ధి, నూతన అవకాశాలు, పడిన శ్రమకి తగిన ప్రతిఫలం, గౌరవం, నూతన బాధ్యతలు, ఎదురుచూసిన విధంగా వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా వ్యక్తుల సహకారం, ముఖ్యంగా తోబుట్టువులు, మిత్రులు సహకారంతో అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తూ, నూతన ప్రణాళికలు వేసుకుంటూ, కొత్త ప్రయాణాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా ఆస్కారం ఉన్న రోజుగా అనుకోవచ్చు. నూతన వ్యక్తుల పరిచయంతో మీరు మార్గాన్ని సుగమం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఆర్థికపరమైన విషయాలలో విశేషంగా కొత్త పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, కొత్త బాధ్యతల్లోకి ఇన్వాల్వ్ అవుదాం చేస్తున్న ప్రయత్నాల్లో కానీ వీలైనంత వరకు ఆచితూచి ప్రవర్తించాలి. అంటే ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఆలోచించి ముందడుగు వేయడం అనేది అవసరం. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లభించడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, ఆ పరిచయాల ద్వారా నూతన అవకాశాలు మొదలైన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అనేది బలంగా ఉంది. సింహరాశి. సింహరాశి వాళ్ళ విషయంలో మీకు ఇప్పటిదాకా ఎదుర్కొంటున్న విషయాలలో, ముఖ్యంగా ఏదైనా వృత్తికి సంబంధించి ఎదురు చూస్తున్న విషయాలలో దూర ప్రదేశాల నుంచి ఒక చక్కటి ఆహ్వానం అందడం కానీ, లేకపోతే ఉన్న వృత్తిలో మీకు ఏదైనా పదోన్నతి కోసం చేసే ప్రయత్నాల్లో అందులో మీ పేరు ఉండడం, దాంట్లో పెద్దలతో మీరు సంప్రదించి చర్చించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఆలోచనలు నెరవేరుతాయి, ఉపాసనా బలం పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రులతో గోష్ఠి చర్చలు. తులారాశి. తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వాతావరణం మీకు సౌఖ్యంగా, కుటుంబంలో చాలా చక్కగా నిర్మలత్వంగా మంచి వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతూ, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలలో, గృహ వాహన విషయాలలో అనుకూలతలు, దాని ద్వారా అభివృద్ధి మొదలైన విషయాలు, వ్యక్తులని కలవడం, మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం, మిమ్మల్ని అందరూ కూడా ఈ రోజున ప్రైజ్ చేయడం, అంటే అభిమానించి మిమ్మల్ని గౌరవించి ఇంకా మీ స్థాయి పెరిగే విధంగా మీకు అందరూ కూడా మన్ననలు మీరు పొందుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో తోబుట్టువులు కన్నా కూడా మిత్రులు ఎక్కువ భాగం మీకు సహకరిస్తారు. ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు, చిన్నపాటి దగ్గర ప్రయాణాలు చేస్తారు, అందులో ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం ఎక్కువ. అలాగే వ్యక్తుల సహకారంతో కొత్త విషయాలని మీరు ఈ రోజున, అంటే గృహంలో కానీ లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాల్లో కానీ ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ధైర్య సాహసాలు పెరుగుతాయి, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేస్తారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళు మాట్లాడుతున్న విషయాల్లో జాగ్రత్తగా ఉన్న, ఆర్థిక విషయాలు మొదలైన విషయాల్లో ఈ రోజున ఎక్కువ శాతం ఖర్చులు అనేవి అధికంగా ఉన్నాయి, అయినా మీకు ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులతో కలిపి ఈ రోజున చక్కగా గడుపుతారు, కుటుంబ వ్యక్తుల కోసం ధనాన్ని ఖర్చు పెడతారు. మకర రాశి. మకర రాశి వాళ్ళ విషయంలో మీకు ధైర్య సాహసం, నిర్ణయాలు పెరుగుతాయి, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజున చక్కగా ప్రణాళికలు వేసుకొని ముందుకెడతారు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూస్తున్న విషయాలలో మీకు ఆశించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ శాతం శ్రమ అధికంగా ఉండడం వల్ల కొంత నిస్సత్తుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ఉత్సాహంగా, ఉల్లాసంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చారిటబుల్ ట్రస్టులు మొదలైనవి సందర్శిస్తారు, వ్యక్తుల్ని కలిసి వాళ్ళతో ఈ రోజున మీరు ఆనందంగా గడుపుతారు. మీనరాశి.
మీనరాశి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ మీరు అనుకున్న విధంగా ముందుకెళ్ళడం, సంతానం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఆలోచనలు కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీ మాటలు అందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. మీకు అవార్డులు, గుర్తింపు, గౌరవం, సంఘంలో మీ పలుకుబడి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అమ్మ ద్వాదశ